బెల్లం వేసి. టేస్ట్ చూడండి ఏమండి ఎలా ఉంది? సూపర్గా ఉంది. నచ్చిందా మీకు? చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని తినండి, చలువ చేస్తుంది ఎండకి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి సగ్గుబియ్యం బెల్లం జావ చేశానండి. ఉట్టి సగ్గుబియ్యాన్ని చక్కగా నానబెట్టి తరువాత ఆయిల్ కానీ లేకపోతే నూనె కానీ నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు మరగనివ్వాలి. అందులో సగ్గుబియ్యం వేసి బాగా ఉడికాక తర్వాత ఇలాచీ పొడి వేశాను. నెక్స్ట్ వచ్చేసరికి బెల్లము పాలు పోసానండి. ఎండకి చలువ చేసే సగ్గుబియ్యం జావా రెడీ అయింది. ఈ విధంగా సగ్గుబియ్యం జావని చేసుకుంటే చాలా బాగుంటుంది. బెల్లం వేసాను ఫ్రెండ్స్, నేనైతే పంచదార వేయలేదు, హెల్తీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఎండాకాలం చలువ చేసే ఈ సగ్గుబియ్యం బెల్లం జావని ఒకసారి తయారు చేసుకొని తాగండి. మరీ చిక్కగా కాదు, మరీ పల్చగా కాదు, ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాము. ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం జావని సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చలువ చేస్తుందండి. చల్లగా తాగితే బాగుంటుంది, వేడిగా తాగినా బాగుంటుంది. ఇదైతే వేడిగా ఉందండి ఇప్పుడు. ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మీరు కూడా తయారీ విధానం చేసుకోండి. కొంచెం మనం ఏ స్వీట్ అయినా కానీ ఒక చిన్న చిటికెడు సాల్ట్ వేస్తే చాలా టేస్ట్ కుదురుతుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది.